నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో అయితే ఇలా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఈ కేసుల్లో చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇన్వాల్వ్ అయ్యి వారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. దానిలో భాగంగానే ఏదైతే కాకినాడ సీ పోర్టుకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు ఆయన, విజయసాయి రెడ్డి. ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కొంత సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. అంటే చాలా కీలకమైనటువంటి సమాచారమే అని చెప్పాలి. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దగ్గర ఆయన 7 గంటలు ఉన్నారు. సుమారుగా ఎన్నో ప్రశ్నలు దానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ అనేది జరుగుతుంది. కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారంగా చేసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొంతమందిపై కేసులు నమోదు చేశారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి? ఆ యొక్క అక్రమంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వాటాలను బలవంతంగా లాక్కొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురిచేసి భయపెట్టి దౌర్జన్యం చేసి ఆయన వాటాలను అక్రమంగా రాయించుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక విషయంగా మారింది. దీనికి సంబంధించే ఈడీ అధికారులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నలు వర్షం కురిపించారు. దాదాపుగా నాకేం తెలియదు, నన్ను అడగొద్దు, నాకేం తెలియదు, నన్ను అడగొద్దు అంటూనే కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవహరించారు, అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారు అనేది ఒక ఆరోపణ వినిపిస్తూనే ఉంది. ఇటువంటి క్రమంలో ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ యొక్క వ్యవహారంలో మనం చూసాం, కాకినాడ పోర్ట్ అంటే గుర్తొచ్చేది సీజ్ ద షిప్. ఎవరైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన కాకినాడ సీపోర్ట్ నుంచి అక్రమంగా పేదలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలిపోతున్నాయి అనే అంశంపై ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఒక షిప్ను పట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే సీజ్ ద షిప్ అని అన్నారు. ఇప్పుడు కూడా అది మొత్తం మారుమోగిపోతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇటువంటి క్రమంలోనే కొన్ని అవినీతి కార్యకలాపాలు, అక్రమాలు బయటకు వచ్చాయి. దానిలో భాగంగానే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే చాలా క్లిష్టతరంగా మారాయి. ఎందుకనంటే ఎప్పుడు ఏ క్షణాన్న ఏం జరుగుతుందో, ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారో ఏమీ తెలియనటువంటి పరిస్థితిగా మారిపోయింది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అనేక రకాల అక్రమాలకు పాల్పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులను జైలుకు పంపారు అనే ఆరోపణ బాగా వినిపిస్తున్నటువంటి తరుణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించడం, మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం, అందుబాటులో ఉండండి అని చెప్పడం చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ విజయసాయిరెడ్డిని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది బాగా జరుగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో అయోమయ పరిస్థితి ఏర్పడింది. అనేక మంది అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలు, కొంతమంది జైలు, కొంతమంది విచారణ. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.